నిద్ర లేచినప్పుడు హాయిగా ఉత్సాహంగా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. అలా కాకుండా మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ వంటి ప్రాబ్లమ్స్తో కలత నిద్రతో లేస్తే మాత్రం ఆ సమస్య వర్ణనాతీతంగా. అయితే ఉదయం లేవడంతోటే 100 పనులుంటాయి. ఈ నొప్పులు గబగబా పనులు చేసుకొనియకుండా అడ్డం పడుతూ ఉంటాయి. తల తిప్పాలన్నా, కిందకి వంగి ఏదైనా తీసుకోవాలన్నా కాసేపటి వరకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇక కంప్యూటర్ ముందు కూర్చుని పనులు చేసుకునే వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి ఇతరత్ర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ చాలాసార్లు సరైన పరుపు దిండు వాడకపోవటం వల్ల ఈ ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందరికీ ఏదో ఒకటి ఇష్టమైన స్లీపింగ్ పొజిషన్ అనేది ఉంటుంది. కొంతమంది పక్కకి తిరిగి పడుకుంటే మరికొంతమంది బోర్లా పడుకుంటారు. బోర్లా పడుకునే అలవాటు ఉన్నవారికి ఈ నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. ఇలా పడుకునేటప్పుడు మెడ చాలాసేపు ఒక పక్కకే తిరిగి ఉంటుంది. పైగా పరుపు సరిగ్గా లేకపోతే ఈ భంగిమ ఇంకా చిరాకు పెడుతుంది. ఎందుకంటే మొత్తం ప్రెషర్ అంతా కూడా పొట్ట మీద కాకుండా బ్యాక్ మజిల్స్ మీద పడుతుంది. పడుకున్నంతసేపు మీ తల మెడకి సరైన సపోర్ట్ ఇచ్చేది దిండు. అది సరిగ్గా లేదనుకోండి మెడ నొప్పి వస్తుంది. ఈ దిండు అనేది ఎవరికి వారు ఎంచుకోవాల్సిన విషయం. ఒకరి దిండు మరొకరు వాడటం అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఫెదర్ పిల్లో, మెమరీ ఫోమ్ పిల్లో లాంటివి మంచి సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువే. కాబట్టి మీ అవసరానికి తగ్గట్లుగా ఎంచుకోవాలి. గబుక్కున లేవటం, స్పీడ్గా తల తిప్పటం, ఏదైనా కలలో ఉన్నప్పుడు గబగబా చేతులు తిప్పడం వంటివి కూడా ఈ నొప్పికి కారణాలు కావచ్చు. ఇక నిద్ర పట్టక అటు ఇటు మసులుతూ ఉంటాం. కొన్నిసార్లు అది కూడా నొప్పికి కారణమవుతుంది. పైన చెప్పినవే కాకుండా ఆటోల్లో వీపు భాగానికి దెబ్బ తగిలినా లేదా రోజంతా పని చేసినప్పుడు సరైన పోస్చర్లో కూర్చొని పని చేయకపోయినా కూడా, కంప్యూటర్ ముందు, టీవీ ముందు కదలకుండా ఎక్కువసేపు కూర్చొని ఉన్న ఆస్టియో ఆర్థరైటిస్, కంప్రెస్ నెర్వ్ వంటివి కూడా కారణాలు కావచ్చు. అలాగే ఆరోగ్య సమస్యల వల్ల ఈ నొప్పి వచ్చిన వారు డాక్టర్ని సంప్రదించి వారి సూచనలకు ఫాలో అవ్వాలి. అలాగే పరుపు దిండు సరిగ్గా లేవేమో అన్న అనుమానం ఉన్నవారు ఇలా ప్రయత్నించి చూడండి. బోర్లా పడుకునే అలవాటు వారు పక్కకి తిరిగి వెళ్ళకిలా పడుకుని అలవాటు చేసుకోండి. అలా కుదరకపోతే పొట్ట కింద ఒక దిండు పెట్టుకోండి. వెళ్ళకిలా పడుకునే వాళ్ళు మోకాళ్ళ కింద దిండు పెట్టుకుంటే చాలా మంచిది. పక్కకి తిరిగి పడుకున్నప్పుడు కాళ్ళ మధ్యలో ఒక పిల్లో పెట్టుకోండి. అలాగే పక్కకి తిరిగి పడుకునేటప్పుడు మీ తల కింద ఒక దిండు, మెడ కింద పాటుకి అంటే ఎత్తుగా ఉండటాన్ని చూసుకోండి. అలాగే ఫెదర్ పిల్లోలు మీ మెడ ఫేస్కి తగ్గట్లుగా సర్దుకుంటాయి. అవి వాడి చూస్తే ఫలితం అనేది కనిపిస్తుంది. అయితే వీటిని 1-2 ఏళ్ళకి మారుస్తూ ఉండాలి. మరీ మెత్తగా, మరీ గట్టిగా ఉన్న దిండుని మాత్రం అస్సలు వాడకూడదు. అలాగే పగలు పని చేసుకుంటున్నా, నడుస్తున్నా, టీవీ చూస్తున్నా పోస్చర్ అనేది సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. మెడ, చెవి మధ్య ఫోన్ పెట్టి తల ఒక పక్కకి వంచి మాట్లాడకండి. మెడకి సంబంధించిన వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. లేవగానే వేడి నీటితో స్నానం చేయడం కూడా బాగా హెల్ప్ చేస్తుంది. మీ బెడ్రూమ్ మరీ చల్లగా కాకుండా, వేడిగా కాకుండా ఉంచుకోవాలి. అలాగే ఉదయం లేచాక గబగబా కాకుండా నెమ్మదిగా పక్కకి తిరగటం, ముందుకు లేచి కూర్చోవటం, అలాగే ఆ తర్వాత ఒక నిమిషం ఆగి అప్పుడు పైకి లేవటం వంటివి చేస్తే బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే పరుపు సాగిపోయిందేమో కూడా చూసుకోవడం, అవసరమైతే వెంటనే మార్చేసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ పాటించినాక కూడా మీ మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ అనేది తగ్గలేదనుకోండి, తప్పనిసరిగా డాక్టర్ని అయితే సంప్రదించాలి. అలాగే ఈ లక్షణాలన్నీ కూడా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్తో పాటు ఒకవేళ ఉంటే కూడా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే యూరిన్ పాస్ చేయటం, మోషన్ పాస్ చేయడంలో ఇబ్బందులు ఉన్నా, కాళ్ళు చేతులు నీరసంగా, తిమ్మిర్లెక్కుతున్నట్లుగా ఉన్నా, ఆయాసంగా ఉన్నా, జ్వరం, తలనొప్పి ఉన్నా కూడా, మింగడం కష్టమవుతున్నా, నొప్పి అనేది కాళ్ళు చేతుల వరకు ఉన్నా, ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.